ద్వితీయోపదేశకాండం రెండోసారి ఉపదేశిస్తున్నాడు ఆయన. ఎందుకంటే కొత్త జనరేషన్‌కి చెప్తున్నాడు. అంటే పాత జనరేషన్ అంతా అడవిలో ఆహ్, ఆహ్, నశించిపోయింది గనక కొత్త జనరేషన్‌కి మళ్ళీ ఏదైతే ముందుగా చెప్పిందో అదే చెప్తున్నాడు కాబట్టి ఇయన్నీ తెలిసిన విషయమే. అయితే దీని యొక్క కన్‌స్ట్రక్షన్ అది చూస్తే మనం ద్వితీయోపదేశకాండం మోషే గొప్ప బోధకుడు అని కూడా చెప్పక తప్పదు. ఎందుకంటే ఆయన మొదటి ద్వితీయోపదేశకాండం వెనక్కి చూసుకుంటే మనం మొదటి 5 అధ్యాయాల్లో చూస్తే ఆయన ఇంతకుముందు జరిగింది అంటే ఆ పాస్ట్‌ని రివ్యూ చేస్తున్నాడనమాట. మీరు చూస్తే 1, 2, 3, 4, 5 అధ్యాయాల్లో అప్పుడు మనం పలానా చోటుకెళ్ళినప్పుడు అప్పుడు దేవుడు ఇలాగ మనకు సహాయం చేశాడు. అక్కడ ఇలాంటి ఇబ్బందులు మనకొచ్చినప్పుడు దేవుడు ఇలా చేశాడు అని దేవుని వారు అప్రిషియేట్ చేయటానికి, అంటే దేవుని గణపరచటానికి, దేవుని గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు పాస్ట్ 1-5. అలాగే 6 అధ్యాయం నుంచి 11 అధ్యాయం దాకా చూస్తే అంత గొప్ప మేళ్ళు చేసిన దేవునికి మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి, మనం ఎలాగా ఆయనకి రెస్పాండ్ అవ్వాలి, ఎలాగా ఆ దేవుణ్ణి మనం ఆయనకి ఒబే అవ్వాలి, విధేయత చూపించాలి అని 11 అధ్యాయం దాకా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 12 అధ్యాయం నుంచి 26 వచనం వరకు ఒక కొత్త ప్లేస్కి వెళ్ళబోతున్నారు కనుక ఆ ప్లేస్లో మనం దేవుని బిడ్డలుగా ఎలా జీవించాలి అని ఇంతకుముందు దేవుని మేళ్ళ గురించి ఆ ఫౌండేషన్ తోటి ఆయన ఏం ఆ లా అంటే ఆ ధర్మశాస్త్రాన్ని ఎలాగ అప్లై చేయాలి, అంటే ఎలా మలుచుకోవాలి, మనం అక్కడ ఎలాగ ప్రవర్తించాలి, దేవుని బిడ్డలుగా ఎలాగ ఉండాలి అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. అయితే 12వ అధ్యాయానికి రండి. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము మొదటి వచనం. మీరు స్వాధీనపరచుకున్నటకు మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశమును మీరు భూమి మీద బ్రతుకు దినములన్నిటిని మీరు అనుసరించి గైకొనవలసిన కట్టడలు విధులు ఇవే. మీరు స్వాధీనపరచుకొని పోవు జనములు గొప్ప పర్వతముల మీదనేమి, మెట్టల మీదనేమి, పచ్చని చెట్ల క్రిందనేమి, ఎక్కడెక్కడైతే తమ దేవతలను పూజించరో ఆ స్థలములన్నిటిని మీరు బొత్తిగా పాడు చేయవలెను. ఈ 2 వచనాలు చూస్తే మనకి ఇక్కడ ఒక నిశ్చయత ఉంది, అంటే ఒక అష్యూరెన్స్ ఉంది, అలాగే ఒక ఆజ్ఞ కూడా ఉంది వాళ్ళకి, ఇజ్రాయేలీలకి. అంటే ఒక అష్యూరెన్స్, ఒక కమాండ్ కనిపిస్తుంది మనకి ఇక్కడ. అష్యూరెన్స్ ఏంటంటే నీకు ఇచ్చిన దేశమున మీరు భూమి మీద బ్రతుకు దినములన్నిటిను మీరు అనుసరించి గైకొనవలసిన కట్టడలు విధులు ఇవి. అంటే మీకు ఇచ్చిన, అంటే వీళ్ళు ఇంకా వెళ్ళలేదు అందులోకి, వాగ్దాన భూమికి వెళ్ళలేదు, ఆ యోర్దాన్ నది యువతలే ఉన్నారు. కానీ మీకు ఇచ్చిన, లేకపోతే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు గైకొనవలసిన అనే ఈ మాటలు చూస్తే మనకి ఏమనిపిస్తుంది, మీరు ఖచ్చితంగా అక్కడికి వెళతారు అనే ఒక అష్యూరెన్స్ ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది. తర్వాత మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే అక్కడ ఉన్న దేవతలను, ఆ దేవతా స్థలములను, తర్వాత ఆ బలిపీఠాలను వాటిని మొత్తం పాడు చేయాలి, తీసివేయాలి అని ఇది కమాండ్, ఆజ్ఞ. అయితే ఈ ద్వితీయోపదేశం కానీ ఈ అధ్యాయం కానీ పర్టికులర్గా మనం చూస్తే అది ఏ విధంగా నాకు రిలవెంట్గా ఉంటుంది అనిపిస్తుంది మనకి చదివినప్పుడు. అది వాళ్ళని ఆయన ఒక చోటకు సమకూరుస్తున్నాడు. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ నైవేద్యాలను, వాళ్ళ బలులను అక్కడ ఆ ప్రదేశంలో అర్పించాలని చెప్తున్నాడు. వాళ్ళ కుటుంబం మొత్తం అక్కడికి వచ్చి వారు దేవుని సేవించి అక్కడ వారు భుజించాలి, అలా ఉండాలి అని ఇక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు మనకి ఎలాగా అది రిలవెంట్గా ఉంటుంది, అది మనకి సంబంధించింది కాదేమో అనిపించే అవకాశం ఉంది. కానీ ఈ అధ్యాయం ఏం చెప్తుందంటే నిజమైన దేవుణ్ణి నిజముగా ఎలా ఆరాధించాలి అని చెప్తుంది. అందుకనే ఈ యొక్క మెసేజ్కి నిజమైన ఆరాధన అని నేను పిలవాలనుకుంటున్నాను. నిజమైన ఆరాధన. ఎందుకంటే వాళ్ళు అంటే మనకి రిలవెంట్గా లేకపోయినా అక్కడ ఏంటంటే ఈ అధ్యాయం మనకి ఏం చెప్తుందంటే నిజంగా ఎలాగ దేవుణ్ణి ఆరాధించాలి అని చెప్తుంది. ఒకవేళ వాళ్ళ ప్రాక్టికల్, అంటే వాళ్ళ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్, అంటే
వాళ్ళకి చెప్పబడినవి మనకి వర్తించినట్లు కాకపోయినా అంటే వాళ్ళు వేరే కవనెంట్‌లో ఉన్నారు. దే ఆర్ ఇన్ డిఫరెంట్ కవనెంట్. అంటే వాళ్ళది ఫిజికల్ కవనెంట్. కాబట్టి మనదేమో స్పిరిచువల్ కవనెంట్. కాబట్టి వాళ్ళకి చెప్పినయన్నీ మనకి అనిపించకపోయినా వాళ్ళ ప్రాక్టీసెస్ మనకి సంబంధం లేదన్నట్టు అంటే బలులు అయి అర్పిస్తారు కదా! సంబంధం లేదనిపించినా ప్రిన్సిపల్ మాత్రం సేమ్. దేవుణ్ణి ఆరాధించడానికి. ఇక్కడ ఒక విషయం కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఆహ్, ఆ విగ్రహాలని తర్వాత ఆ బలిపీఠాలని పడద్రోయమంటానికి కారణం ఏంటంటే అంటే అక్కడ దేవుని యొక్క ఉద్దేశ్యం ఏంటంటే ఒకవేళ అక్కడున్నవి అవి ఇజ్రాయేలీలని సాతాను శోధించడానికి ఒక టూల్స్ లాగా వాడబడతాయేమోనని. అంటే వాటిని బట్టి వీళ్ళు వాటికి అట్రాక్ట్ అయ్యి సాతాను వాళ్ళని దాని వైపు అట్రాక్ట్ అయ్యేటట్టు చేసి వారిని పడేస్తాడేమో, లేకపోతే వారిని దేవునికి దూరపరుస్తాడేమో అనే ఒక ఉద్దేశం. మన విషయంలో కూడా అంతే. సాతాను దేనికి పేరు? మనకి యాక్చువల్‌గా సాతాన్ని ఏమంటాం మనం? ఇంకో పేరు ఏంటంటే శోధకుడు అంటాం కదా! టెంప్ట్ చేస్తాడు. అయితే మనల్ని కూడా వాడు అంటే ఎలా వర్క్ చేస్తాడంటే వాడు డిసెప్షన్ అంటే మోసపరుస్తాడు మనల్ని. అంతేగాని డైరెక్ట్‌గా మన మీద ఎటువంటి ప్రభావం చూపలేడు. ఎందుకంటే వాడి చేతిలోంచి మనం విడిపించబడ్డాం, విమోచించబడ్డాం. అంటే ఒకప్పుడు వాడి చేతి కింద ఉన్నాం, మనకు ప్రభువుగా దేవుడుగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే మనం రక్షింపబడ్డామో మనం ఏం చెప్పాం? వాడి కాడి నుంచి తప్పించబడ్డాం, విమోచించబడ్డాం. కాబట్టి డైరెక్ట్‌గా సాతాను మన మీద ఇన్‌ఫ్లుయెన్స్ డైరెక్ట్‌గా ఎఫెక్ట్ అయితే చూపించలేడు. కానీ మోసపరుస్తాడు. 2 కొరింథీ పత్రిక ఒకసారి 11వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూడండి. హ్మ్. హ్మ్. చాలు. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు. కాబట్టి సాతాను ఏం చేస్తాడంటే మనల్ని మోసపరుస్తాడు. దాని ద్వారా మన మీద ఇన్‌ఫ్లుయెన్స్ చూపిస్తాడు. ఎలాగా మన థాట్స్, థింకింగ్‌లోను, తర్వాత మన యాక్షన్స్‌లోను ఆ ప్రభావం వచ్చేటట్లు చేస్తాడు. ఇక్కడ సాధనాల గురించి మనం మాట్లాడాం కదా! వాడు ఏ సాధనాలతోటి దీన్ని చేస్తాడు? ఏం ఉపయోగించి దీన్ని చేస్తాడు? అంటే విచిత్రం ఏంటంటే ఆ సాధనాలు కూడా మనమే ఇస్తాం. సపోజ్ ఉదాహరణకి చెప్తాను చూడండి. సపోజ్ మన ఇల్లు పడగొట్టడానికి వస్తున్నాడు అనుకోండి ఒక వ్యక్తి, లేకపోతే సాతానే వచ్చాడు అనుకోండి. వాడు ఎలా వస్తాడంటే చేతులు ఊపుకుంటూ వచ్చేస్తాడు. ఏం తెచ్చుకోడు. బుల్డోజర్ కానీ సుత్తి శాన ఏం తెచ్చుకోడు. విచిత్రం ఏంటంటే అవి మనమే ఇస్తాం. మనం ఇల్లు పాడు చేయటానికి వాడికి టూల్స్ మనమే ఇస్తాం. ఆ టూల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. ప్రతివాడును తన స్వకీయమైన దురాశల చేత ఈడవబడి మరలగొల్పబడిన వాడై శోధింపబడును. సాతాను మనల్ని శోధిస్తాడు. ఎలా శోధిస్తాడు? వాడు వాడే టూల్స్ ఏంటంటే మన దురాశలు. మన దురాశలనే వాడుకుని వాడు మనల్ని శోధిస్తాడు. కాబట్టి వాక్యంలో ఎఫెసీ పత్రిక 4:27 ఏమనుందంటే అపవాదికి చోటు ఇయ్యకుడి అని దేవుని ఆజ్ఞ, అడ్మోనిషన్. అంటే మనం చోటిస్తేనే వాడు మన మీద ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ తీసుకురాగలుగుతాడు. కాబట్టి ఒక్కసారి కిందకి వెళ్ళి 4వ వచనం ఒకసారి చూడండి. 12:4 ద్వితీయోపదేశకాండము 12:4. వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యెహోవాను గూర్చి చేయకుడి.
అంటే ఈ వచనాన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే ఆయన్ని ఆరాధించాలంటే ఒక పర్టిక్యులర్ ఒక స్పెసిఫిక్‌గా అంటే ఎలా పడితే అలాగ ఆరాధించలేం. ఒక పద్ధతి ఉంది అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. సాధారణంగా ఆరాధన అంటే మనకి ఏం జ్ఞాపకం వస్తది? మన మైండ్స్‌లో వెంటనే వచ్చేదేంటి? పాటలు. పాటలతోటి స్తుతించటం. ప్రేయర్ తోటి ఆయన్ని ఘనపరచటం, ఆరాధించటం. తర్వాత ఆయన నామాన్ని అదే ధ్యానించటం. దేవుణ్ణి మెడిటేటింగ్ గాడ్. ఇవన్నీ కరెక్టే. కానీ ఇవన్నీ చేస్తూ కూడా ఆయన్ని నిజంగా ఆరాధించలేని పరిస్థితి ఉంటదా? పాటలు పాడుతున్నాం. ఆరాధన, ప్రార్థన చేస్తున్నాం. అయినా సరే మనం చెల్లించే ఆరాధన అది నిజమైనది కాని అవకాశం ఉందా? ఉంది. ఎందుకంటే ఆరాధనలో 2 ఉంటాయి. ఏంటంటే ఇంటర్నల్ అండ్ ఎక్స్‌టర్నల్. ఇంటర్నల్ అంటే ఏంటంటే లోపల ఉన్నది ఏంటంటే లోపల ఉండవలసింది ఏంటంటే దేవుని అన్నిటికంటే ఎక్కువగా మనం ఆయన్ని ట్రెజర్ చేయాలి. అంటే ఆయన విలువగా ఉండాలి మనకి. అంటే ఆయన మొదటి స్థానంలో ఉండాలి మన హృదయంలో. అలాగే ఆయన్ని ఘనపరిచే వరంగా ఉన్నారు అందరికంటే ఎక్కువగా, అన్నిటికంటే ఎక్కువగా. ఇంక్లూడింగ్ మనుషులు, భార్య, భర్త, పిల్లలు, తర్వాత జాబ్ గాని, లేకపోతే పొసెషన్స్, ఇల్లులు, ఆస్తులు వీటన్నిటికంటే ఎక్కువగా మనం ఆయన్ని మన హృదయంలో మనం ఉంచినట్లయితే, భావించినట్లయితే అది ఆరాధన ఇంటర్నల్. అది ఎక్స్టర్నల్‌గా ఎలా వస్తదంటే, అది ఆ భావనతోటి, ఆ కృతజ్ఞత భావంతోటి, ఆ ఆరాధనా భావంతోటి నింపబడిన వారమే మనం, అది మేనిఫెస్ట్ అవుతది. ఎలాగంటే డిఫరెంట్ ఎక్స్‌పీరియన్సెస్ ద్వారా. అది పాడుట ద్వారా అయినా ఉండొచ్చు. అది ప్రేయర్ చేయటం ద్వారా అయినా ఉండొచ్చు. అది ఆయనకి సర్వ్ చేయటం ద్వారా అయినా ఉండొచ్చు. తర్వాత ఆయనకి అర్పణలు అర్పించటం లేకపోతే గివింగ్ ద్వారా అయినా అయ్యుండొచ్చు. ఇది అంటే నిజమైన ఆరాధన ఏంటంటే లోపల ఏమైతే మనం ఆయన్ని ఉందో దాన్ని బయటికి అదే వ్యక్తపరుస్తున్నప్పుడు. అదే డిఫరెంట్‌గా ఉందనుకోండి. లోపల ఒకటి, బయట ఒకటి. అది నిజమైన ఆరాధన కాదు. మనం ఒకసారి హెబ్రీ పత్రిక 13 అధ్యాయం తీయండి ఒకసారి. 13 అధ్యాయం 15, 16 వచనాలు. చాలు. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయవలెను. సాక్రిఫైస్ అని ఇక్కడ వాడబడింది. ఎందుకంటే హెబ్రీలకి రాస్తున్నాడు గ్రంథకర్త కాబట్టి, పాత నిబంధనలో ఆరాధన ఎలా చేసేవారంటే అర్పణలు అర్పించడం ద్వారా చేసేవారు. కొత్త నిబంధనలు అయితే ఒకసారి ఇక్కడ చూడండి, జిహ్వ ఫలము అన్నాడు, ఫ్రూట్ ఆఫ్ ద లిప్స్. పాత నిబంధనలోనే ఆరాధన ఎలా పిలిచారు అంటే అర్పణ, అంటే సాక్రిఫైస్. కొత్త నిబంధనలు ఏంటంటే జిహ్వ బలి, మనం నోటి ద్వారా దేవుణ్ణి ఆరాధిస్తాం. అంటే మనం ఆయన నోటి ద్వారా ఆయనకి పాడినా సరే, ఆయనకి ప్రార్థన చేసినా సరే, అదేమవుతుందంటే ఆయన గణపరుస్తుంది, ఆరాధన అవుతుంది. రెండవది ఏంటంటే ఉపకార ధర్మమును చేయ మరొకడి అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. మరి ఒకటి ఏంటంటే మనం ఈ మధ్య ఎఫ్ఎస్సి పత్రిక సత్క్రియలు, మంచి అంటే దేవుని నామాన్న చేసే సత్క్రియలు, అవి కూడా దేవునికి యాగములంట. దేవుని నామంలో మనం చేసే హెల్ప్ సర్వింగ్ అయినా సరే, ఎటువంటి సర్వీస్ అయినా సరే, అది మనకి ఉపకార ధర్మం చేయక మరొకడి. కాబట్టి ఆరాధన మనకి ఒకటి హృదయంలో ఉన్నది మనం ఏదైతే ఎక్స్ప్రెస్ చేస్తున్నామో, అలాగే ఉపకార ధర్మం చేయటం కూడా దేవునికి ఇష్టమైన యాగముగా మనం ఇక్కడ చూడొచ్చు. అయితే ఒక్కసారి మనం 5వ వచనం నుంచి
ఇక్కడ చూస్తే ఈ అధ్యాయం మొత్తంలో ఆరాధన గురించి మనం చెప్పుకున్నాం కదా! ఈ అధ్యాయంలో గైడ్‌లైన్స్ ఇస్తున్నాడు దేవుడు. అంటే ఎలా ఆరాధించాలి? అంటే నిజమైన ఆరాధన ఎలా చేయాలి? అని మనం మొదటి గైడ్‌లైన్ చూస్తే అదేంటంటే, మీరు డిస్ట్రాయింగ్ ద ఐడల్స్ అంటే మొదట మీరు వెళ్ళంగానే అక్కడికెళ్ళిన వెంటనే ఏం చేయాలంటే, వాటిలన్నిటిని నిర్మూలన చేయాలి. ఆ దేవతా స్తంభములను, తర్వాత ప్రతిమలను, తర్వాత ఏవైతే అన్యులు బలిపీఠాలను కట్టి ఆళ్ళు పూజిస్తూ వచ్చారో వాటిని తీసి పడేయాలి. అది నీకు నాకు ఎలాగ అప్లై అవుతది? ఇది నెల వాళ్ళనేం చేయమన్నాడు? ఆ ప్లేస్‌కెళ్ళండి. వాళ్ళని మీ మీ వెళ్ళిపోయేటట్టు నేనే చేస్తాను. కానీ మీరు చేయాల్సిందేంటంటే, వాళ్ళు వదిలి వెళ్ళిపోయిన ప్రతిమలు, తర్వాత బలిపీఠాలున్నాయి గదా! వాటిని మీరు పడదోయాలి. తీసివేయాలి. క్లియర్ చేయాలి. క్లీన్ చేయాలి ఆ ల్యాండ్‌ని వాటి నుంచి. అది మనకి ఎలా అప్లై అయిద్ది నూతన నిబంధనలో? ఇప్పుడు మనం కూడా అన్యుల దేశంలోనే ఉన్నాం. విగ్రహారాధన చేసే దేశంలోనే ఉన్నాం. అది మనం చేయగలమా ఎళ్లి? ఎళ్ళిపోయి గుడుల్లోకెళ్ళిపోయి ఆ విగ్రహాలని చేయగలమా? అది వేరే కవెనెంట్. అది ఫిజికల్ కవెనెంట్. మనదేమో స్పిరిచ్యువల్ కవెనెంట్. అంటే మనకిచ్చిన మ్యాండేట్ ఏంటి అంటే మత్తయి సువార్త 5:9లో ఏమన్నా ఉంటదంటే, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనిపించుకుంటారు. పిలువబడతారు. అంటే మనం ఏం చేయాలంటే ఇతరుల విశ్వాసం అన్యుల దగ్గరికెళ్ళినప్పుడు వారితో సమాధానంగా ఉండాలి. తర్వాత వాళ్ళని పర్సుయేడ్ చేయాలి. అంటే ఒప్పించాలి. అంటే దేవుడు దేవుని గురించి తెలియజేసి, నిజమైన దేవుడిని వాళ్ళు అంగీకరించి ఆరాధించేటట్లుగా చేయాలి. అది మనకి నూతన నిబంధనలో మనకిచ్చింది. అంతేగాని వాళ్ళకిచ్చిన ఆజ్ఞ మనకి అప్లై అవ్వదు. కానీ వేరే విధంగా అప్లై అవుతది. ఎలాగంటే ఫిజికల్ సెన్స్‌లో కాదు. స్పిరిచ్యువల్ సెన్స్‌లో మనం కూడా విగ్రహాలని ఎందుకంటే మొదటి యోహాను పత్రిక 5:21లో తినే అవసరం లేదు. పిల్లలారా మీరు విగ్రహముల జోలికి పోవద్దు. విగ్రహాలు మన దగ్గర ఉండకూడదు. అంటే విగ్రహాలను మనం నిర్మూలన చేయాలి. వాళ్ళు ఫిజికల్ సెన్స్‌లో చేస్తే మనం స్పిరిచ్యువల్ సెన్స్‌లో దాన్ని చెయ్యాలి. నేను ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. ప్రభువైన యేసుక్రీస్తు 2 మార్లు మొదటగా ఆయన పరిచర్యకి మొదట్లో, పరిచర్య చివరిలో దేవాలయానికెళ్ళి వాళ్ళు అక్కడ విక్రయాలు బయింగ్ అండ్ సెల్లింగ్ చేస్తున్నప్పుడు అక్కడికెళ్ళి ఆటిలన్నీ పడదోసి ఆ టేబుల్స్ అన్నిటిని వాటిలన్నిటిని పడేసేసి కోపం తెచ్చుకున్న అత్యంత కోపపడిన సందర్భంలో ఇదొకటి చేశారు. అవునా? నాకు ఒక డౌట్ వచ్చింది ధ్యానిస్తున్నప్పుడు. యూదులు ఎంత పర్టికులర్‌గా ఉంటారో మనకు తెలుసు. వాళ్ళు పుదీనాలోను, సోపులోను వీటిలన్నిటిలో కూడా దశమ భాగం తీస్తారు. కట్టడలు, నియమాలు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్‌గా నిర్వర్తిస్తూ ఉంటారు. వాళ్ళు దేవాలయంలో ఇలాగా అమ్మటాలు, చేయటాలు, ఈ పావురాలు అమ్మటాలు, ఈ చిల్లర మార్చుకోవటాలు చేస్తారంటారా? ఊరినే నాకు డౌట్ వచ్చింది అది అడుగుతున్నాను. అంత పర్టికులర్‌గా ఉండేవాళ్ళు దేవుని సన్నిధిని అంత ఉన్నతంగా ఎంచేవారు. అక్కడ వ్యాపారం పెడతారా? పెట్టారు. ఎక్కడ పెట్టారు? అంటే ఔటర్ కోర్ట్ అని ఒకటుంటది. అంటే యూదులు మాత్రమే ఉండే స్థలం అయితే దాని బయట ఒక స్థలం ఉంటది. అక్కడ అన్యులు ఆరాధించే స్థలం దేవుణ్ణి. అంటే అన్యుల దేవతలను కాదు. నిజమైన దేవుడినే అన్యులు. అంటే అన్యులు అంటే యూదులు కానివారు. అంటే యూదులు కానివారు ఎవరైతే రక్షింపబడ్డారో వాళ్ళకి ప్రత్యేకంగా ఔటర్ కోర్ట్ అని. వాళ్ళు ఇంకా మధ్య గోడ అని ఈ మధ్య మనం మాట్లాడుకుంటున్నాం. అది దాటనివ్వరనమాట. అది పెద్ద పాపం. వాళ్ళకి అక్కడే. ఇప్పుడు వీళ్ళు వ్యాపారం ఎక్కడ పెట్టారంటారు? అక్కడ పెట్టారు. అంటే వాళ్ళు అన్యులు ఆరాధించేదాన్ని వాళ్ళు దాన్ని పరిగణించట్లా. అన్యుల్ని పరిగణించడం, అన్యుల ఆరాధన పరిగణించడం, అన్యుల ఆరాధన స్థలాన్ని కూడా వాళ్ళు ఆరాధన స్థలంగా వాళ్ళు ఒప్పుకోవట్లే. అందుకని అక్కడ పెట్టారు.
అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళి అక్కడ పాయింట్ మనం గమనించాల్సింది ఏంటంటే మార్కు సువార్త ఒకసారి తీయండి. 11వ అధ్యాయం. పదిహేను 16 17వ వచనం. చాలు చాలు అక్కడ చూసారా మీరు, గమనించాల్సింది 17లో ఉంది ఏంటంటే, నా మందిరము సమస్తమైన అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడును. చూసారు అంటే అక్కడ ఒక డిక్లరేషన్ ప్రభువైన యేసుక్రీస్తు చేస్తున్నారు ఏంటంటే, పేతురు అయితే తర్వాత చెప్పాడు కదా అన్యజనులు కూడా దేవుడే, కానీ ఇక్కడే ముందుగానే ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు ఏంటంటే, నా మందిరము అందరికీ మందిరమే, టు ఆల్ నేషన్స్ అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన మందిరము అందరికీ, అంటే యూదులకు మాత్రమే కాదు, సమస్తమైన అన్ని జనులకు కూడా, అన్ని నేషన్స్, అన్ని దేశాలకు కూడా ప్రార్థనా మందిరమే. ఇప్పుడు ఆలయం ఎక్కడుంది? యెరూషలేములో ఉందా? ఆలయం ఎక్కడుంది? 1 కొరింథీయులు తీయొద్దు, 3:16, 6:19 ఆ 2 వచనాలు ఏమైనా ఉంటుంది? మీ దేహము నా ఆలయం. మన దేహమే ఆయన ఆలయం. ఇప్పుడు ఏదన్నా మనం క్లీన్ చేసుకోవాలంటే, తీసివేయాలంటే, పారేయాలంటే ఎక్కడ ఎత్తుక్కోవాలి? హృదయంలో ఎత్తుక్కోవాలి. దేహం అన్నారంటే దేహానికి అంటే మన హృదయం, అంటే పరిశుద్ధాత్మకి నిలయం మన హృదయం. ఇప్పుడు ఎక్కడ క్లీన్ చేసుకోవాలి? మన హృదయంలో క్లీన్ చేసుకోవాలి. ఏమేం క్లీన్ చేసుకోవాలి? అంటే మనం ఎగ్జామిన్ చేసుకోవాలి. ఏదన్నా దేవునికంటే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చేది మన హృదయంలో ఉందా లేదా? దేవునికంటే ఉన్నతంగా ఎంచేది అది ఏమన్నా ఉందా లేదా? అది మనం ఎగ్జామిన్ చేసుకుని మనం మన హృదయాల్లోనికి మనం వాటిని క్లీన్ చేసుకోవాలి, క్లియర్ చేసుకోవాలి. అటువంటి విగ్రహాలను తీసేసుకోవాలి. చాలామంది ఈ రోజులు ఏం చేస్తారంటే, అది అదే, ఇది ఇదే, అంటే హృదయంలో 2 కంపోనెంట్స్ పెట్టుకుంటారన్నమాట. సంఘంలోకి వచ్చినప్పుడు గాడ్ మోడ్ యాక్టివేట్ చేస్తారన్నమాట. బయటికి వెళ్ళినప్పుడు ఓల్డ్ లోకం, ఆ మోడ్ని యాక్టివేట్ చేస్తారన్నమాట. దానికి దేవుడు ఒప్పుకోడు. యెషయా 42:8 ఏమైనా ఉంటుందంటే, నా మహిమను నేను ఎవరితోటి కూడా షేర్ చేసుకొని పంచుకొని ఎవరికి ఇవ్వను. ఆయన మహిమని ఎవరికి ఇవ్వడు. కాబట్టి వర్షిప్ ఈజ్ ద ట్రూ వర్షిప్ అన్లెస్ గాడ్ ఓన్లీ వన్ ఈజ్ వర్షిప్. అంటే దేవుడు మాత్రమే ఆరాధించబడితే అది మాత్రమే నిజమైన ఆరాధన. ఇప్పుడు విగ్రహం అంటే ఏంటంటే, మనలో ఉన్న విగ్రహాలు మనం తీసుకో. విగ్రహం అంటే ఏంటి? జనరల్గా మనం చెప్పుకునే డెఫినేషన్ ఏంటంటే, ఏదైనా దేవుని కంటే ఎక్కువగా మనం ప్రేమించినట్లయితే అది మనకి విగ్రహం అవుతుంది. కానీ ఇంకో డెఫినేషన్ చెప్తాను నేను. బిలీవింగ్ గాడ్ ఈజ్ సంథింగ్ వెన్ హీ యాక్చువల్లీ ఈజ్ నాట్. అంటే మనం మన సొంత వేలో, మన కళ్ళకి
మన ఆలోచనలకి ఒకదాన్ని దేవుడు అనుకుంటున్నప్పుడు అది దేవుడు కానప్పుడు అది మనకి విగ్రహం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇక్కడ ఇచ్చిన గైడ్లైన్స్లో వర్షిప్ గురించి ఏంటంటే నిజమైన ఆరాధన ఎప్పుడవుతుందంటే మనం ఎప్పుడైతే మన హృదయాల్లో దేవునికి విరుద్ధమైనది, దేవుని ప్లేస్ని ఛాలెంజ్ చేసేది, ఇది దేవునికి స్థానం. ఈ స్థానాన్ని ఛాలెంజ్ చేసి ఏదన్నా వస్తుందంటే దాన్ని తీసివేసుకునే బాధ్యత మనకుంది. అలాగే దేవునికి విరుద్ధమైనది ఏదైనా మనం దేవుని కింద నమ్ముతున్నట్లయితే వాక్య విరుద్ధమైంది అది మన హృదయంలో పాగా వేసుకుని ఉంటే దాన్ని కూడా మనం క్లియర్ చేసుకోవాలి. కాబట్టి విగ్రహాలను మనం డిస్ట్రాయ్ చేయాలి. తర్వాత 5-6 వచనాలు చూద్దాం ఒకసారి 5-6 వచనాలు చూడండి. చాలు. ఇక్కడ మనం చూస్తే దేవుడు ఒక గోత్రము, ఇక్కడ ఎక్కువగా రిపిటేషన్స్ ఉంటాయి. నాకు టైం లేదు ఇప్పుడు చెప్పడానికి. మీకు 5 తర్వాత 14 కూడా చూడండి. 14 వచనం, యెహోవా నీ గోత్రంలో ఒక దాని యందు ఏర్పరచుకున్న స్థలం నందే దహనబలులు అవి అర్పించాలి. ఇట్లాంటివి చాలా ఉంటాయి. అంటే ఎక్కువగా రిపీటెడ్గా ఉంటాయి అన్నమాట. చెప్పిందే చెప్పినట్లుగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ మెన్షన్ చేసేది ఏంటంటే ఒక గోత్రము దేవుడు ఏర్పరచుకున్నాడంట. ఆ గోత్రం యందు ఉన్న స్థలముకే ఇవన్నీ తీసుకురావాలంట. అర్పణలు, బళ్ళు ఇవన్నీ అక్కడికే వీళ్ళందరూ కూడా రావాలంట, వచ్చి అక్కడ అర్పించాలంట. దేవుడు ఇలాగా కమాండ్ చేయటానికి ఒక ఉద్దేశం ఏంటంటే వాళ్ళని గ్యాదర్ చేయటానికి. ఎందుకంటే వాళ్ళు అడవిలో ఉన్నప్పుడు వాళ్ళు ఒకచోటే ఉన్నారు. ఆ టెబర్నాకిల్ చుట్టూ, ఆ శాంక్చురీ చుట్టూ గుడారాలు వేసుకుంటూ ఒక గుడారాల క్యాంప్ లాగానే ఉన్నారు దగ్గర. కానీ ఇప్పుడు ఏ ప్రామిస్ ల్యాండ్కి అయితే ఇప్పుడు వీళ్ళు వెళ్తున్నారో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి స్థలాలు పంచి ఇవ్వటం జరుగుతుంది. ఎవరికాడ స్కాటర్ అయ్యి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని గ్యాదర్ చేయాలనేది దేవుని ఉద్దేశం. మనం కూడా ఫ్రీక్వెంట్గా గ్యాదర్ అవటం అనేది చాలా ప్రాముఖ్యం. ఎబ్రీ పత్రికలు ఏమని ఉంటుందో 10వ అధ్యాయం 24-25లో కొందరు మానుకున్నట్లుగా మనం గ్యాదర్ అవ్వటానికి కూడుకొంటకి మానుకోవద్దు అని చెప్తుంది. ఎందుకంటే ఈ లోకంలో ఆ దినము వచ్చిన కొలది, సమీపించిన కొలది అనే మాట కూడా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే దేవుని రాజ్యం సమీపం వస్తుందో, ఎప్పుడైతే ఈ లోకం ఇంకా డార్క్ అంటే అంధకారంలోకి వెళ్ళిపోతుందో, ఎప్పుడైతే పర్సిక్యూషన్ అనేది మనం చూస్తాం. ఇప్పుడు లక్నోలో మనం టేస్ట్ చేసినా సరే, మనం చూసినా సరే వచ్చేస్తుంది, మీదకి వచ్చేస్తుంది. దేవుని పేరట ఉండే వాళ్ళని హింసించడం, బాధపరచడం, వారు కూడుకుంటే దాన్ని చెడగొట్టడం, ఇవన్నీ ఎక్కువ అయిపోతుంది. ఇవన్నీ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవ్వకుండా ఉంటుందో, మరీ ఎక్కువగా అన్నాడు కదా అక్కడ, మరీ ఎక్కువగా మనం కోరుకోవాలి వీటిలన్నిటిని చూసినప్పుడు. దేనికంటే మనం ఒక ఫ్యామిలీ ఆఫ్ గాడ్ అన్నమాట. నేనేదో బోధిస్తున్నాను మీరేదో వింటాం కాదు. మీరు నా సహోదరులు, నేను మీ సహోదరుని, మనం అందరం ఒక ఫ్యామిలీ. నా అవసరత మీకు ఉంటుంది, మీ అవసరత నాకు ఉంటుంది. అటు భౌతికంగా అయినా సరే, మామూలుగా స్పిరిచువల్గా అయినా సరే మనం ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, ఒకళ్ళ బర్డెన్స్లో ఒకళ్ళు బేర్ చేసుకుంటూ, సహాయం చేసుకుంటూ మనం దేవుని కుటుంబంగా ఉండవలసిన అవసరం ఉంది. అందుకనే ఇశ్రాయేలీయులకి ఒక మ్యాండేటరీ అంటే ఖచ్చితంగా అని ఒక సంవత్సరానికి 3 పండుగలు ఖచ్చితంగా వాళ్ళు కలవాలని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడు. పస్కా పండుగ, తర్వాత పెంతెకోస్తు పండుగ, తర్వాత గుడారాల పండుగ. ఎందుకంటే ఇదే ఉద్దేశం. గ్యాదరింగ్ ఏం చేస్తుందంటే ఒక మన మనసుల్ని కలుపుతుంది, యూనిఫైస్ అవర్ హార్ట్. అలాగే ఎడిఫికేషన్, 1 కొరింథీ అవసరం లేదు, 14:26లో ఏమైనా ఉంటుందంటే
మనం కూడుకుంటుంది ఎందుకంటే బిల్డప్. కూడుకుంటున్న ద్వారా మనం ఏమవుతుందంటే క్షేమాభివృద్ధి జరుగుద్ది మనకి. మన ఫెయిత్ బిల్డప్ అవుతుంది, మన విశ్వాసం గ్రో అవుతుంది. అలాగే దేవుని ఎడల మన కమిట్మెంట్ ఇంక్రీజ్ అవుతుంది. సమయం లేదు, వివరించడానికి సమయం లేదు. కాబట్టి గ్యాదరింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని ఉద్దేశం ఏంటంటే వీళ్ళందరూ గ్యాదర్ అవ్వటం వల్ల వాళ్ళలో ఉన్న విశ్వాసం ఇంప్రూవ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత మనం చూస్తే ఆ, ఈ గ్యాదరింగ్ ద్వారా మనం అక్కడ కొన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ చూడండి ఒకసారి 5వ అధ్యాయంలో ఆ, అక్కడికి 6వ వచనం, 12:6. అక్కడికే అంటే ఆ స్థలానికే మీరు మీ దహన బలులను, మీ బలులను, మీ దశంభాగములను, ప్రతిష్టార్పణలను, మీరు చేయి నైవేద్యములను, మీ మొక్కుబడులను, అర్పణములను, మీ స్వేచ్ఛార్పణములను, పశువులతోనూ, గొర్రెలతోనూ, మేకలతోనూ తొలుచూలు వాటిని తీసుకుని రావాలను. అక్కడికి వచ్చి అర్పించి మీరందరూ కలిసి ఒక ఫ్యామిలీగా భోజనం చేసి మీ చేతుల పనులన్నింటినీ అందరూ సంతోషించవలెను. గ్యాదరింగ్, అక్కడికే వచ్చి ఇవన్నీ మీరు అర్పించాలి అని చెప్తున్నాడు. అర్పణలు మనం లేవికాండంలో 1-5 చూస్తే 5 అర్పణలు ఉంటాయి. ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క అర్పణ. అలాగే ఇక్కడ అర్పించడం అంటే వాటిని అర్పించినప్పుడు రక్తం కదా, రక్తం చిందించబడుతుంది కదా. ఇక్కడ ఒకసారి మనం చూడండి 23వ వచనం చూడండి. అయితే రక్తమును మీరు తినకూడదు. 16వ వచనం చూడండి. మీరు రక్తం మాత్రం తినక దాన్ని నీళ్ళ వలె పారబోదు. అంటే ఇక్కడ ప్రొహిబిషన్ ఉంది, రక్తం తినకూడదని. ఎందుకంటే ఆ సమయంలో వాళ్ళు రక్తాన్ని తాగేవారు. ఎలాగంటే వాళ్ళ బిలీఫ్ ఏంటంటే ఒకవేళ చిరుతపులి ఒక రక్తం తాగామనుకోండి దానికిలా ఫాస్ట్గా ఉంటామని ఆ బిలీఫ్. అలాగే ఒక బలమైన మృగం యొక్క రక్తం తాగితే దానికిలా బలంగా అవుతామని. ఇప్పుడు కూడా ఆ మాట వింటూ ఉంటాను నేను. రక్తం కాదు కానీ రక్తం నుంచి ఎక్కడికి వచ్చిందంటే మాంసంలోకి వచ్చింది. మీరు విన్నారా? ఉడుం తిన్నారంటే ఉడులాగా గట్టిగా అవుతారు, బలం వస్తుంది మీకండి. చేప తలకాయ తిన్నారా? చేప తలకాయ, చేప చురుగ్గా ఉంటుంది, తెలివిగా ఉంటుంది. కాబట్టి తెలివితేటలు రావాలంటే ఏం చేయాలి? చేప తలకాయ తినాలి. అలాగా పాస్ అని అవ్వకుండా వచ్చిందేమో నాకే తెలియదు, కానీ అప్పుడున్న బిలీఫ్ ఏంటంటే ఆ యొక్క అంటే ఆ యానిమల్ యొక్క రక్తం తాగితే దానికి ఏ క్యారెక్టర్ అయితే ఉందో, బలమే కానీ స్పీడే కానీ ఏదైనా ఆ క్యారెక్టర్ వాళ్ళలోకి వస్తుందని వాళ్ళ యొక్క బిలీఫ్. అయితే ఇక్కడ సాక్రిఫైస్ అని గుర్తొచ్చినప్పుడు, రక్తం చిందించబడినప్పుడు మన ముందు కూడా రక్తం చిందించబడింది. మనం చిందించబడిన రక్తాన్ని కల్వరి శిలువలో మనం జ్ఞాపకం చేసుకుంటూ బలలో చేయి వేస్తాం. అది ఎట్లది ఇక్కడ ఉన్నట్టుగా గొర్రెలది మేకలది కాదు, ప్రభువైన యేసుక్రీస్తు రక్తం. ఆయన ఈ లోకంలోంచి అంటే ఆయన ఇక్కడ బాగు చేస్తున్నప్పుడు లేకపోతే వెళ్ళిపోయే ముందు ఆయన ఏం చెప్పారంటే, నాకు ఒక పెద్ద మాన్యుమెంట్ చేసి నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు మన పెద్ద పెద్దది అంటే ఇంట్రెస్ట్. ఇప్పుడు విగ్రహాలు ప్రపంచంలో కల్లా ఎత్తైన విగ్రహం లేకపోతే పెద్ద అనేది దీని గిన్నిస్ బుక్లు వీటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. అలా చెప్పలే దేవుడు. దేవుడు ఏంటి ఏం చెప్తున్నాడు? ప్రభు నాతో పాటు మీరు సహవాసం చేస్తూ ఆ మీల్ తీసుకుంటూ మీ కొరకు చిందించబడిన, మీ కొరకు అర్పించబడిన ఆ యొక్క బలి గురించి మీరు జ్ఞాపకం చేసుకోండి. అది మన విమోచన జ్ఞాపకం చేస్తుంది. మనం దేన్ని బట్టి విమోచించబడ్డామంటే ఆయన రక్తాన్ని బట్టి, ప్రభువైన యేసు క్రీస్తు రక్తాన్ని బట్టి మనం విమోచించబడ్డాం. లోకం మనం దాన్ని ఆయన రొట్టెని సాదృశ్యమైన శరీరానికి సాదృశ్యమైన రొట్టెని, రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసాన్ని తింటాం. మనం తిని తాగుతాం. దేనికంటే లోకానికి విరుద్ధంగా. లోకం దేనికి తిని తాగుతారు? ఒక గ్యాదరింగ్ పెట్టుకుని తాగుతారు లేదా తింటారు. దేనికి అంటే మర్చిపోవటానికి. అంటే వాళ్ళ ఆఫీస్లో స్కూల్లో ఆ టీచర్లు ప్రిన్సిపల్ని మర్చిపోవటానికి, అంటే ఏదైనా అన్నాడు అనుకోండి అది మర్చిపోవడం, భార్య ఏదైనా గొడవ వచ్చింది అనుకోండి అది మర్చిపోవటానికి, తర్వాత జాబ్లో ఉన్న ఆ ఇబ్బందులు అవి మర్చిపోవటానికి తాగుతారు. కానీ
మనం ఎందుకు తిని తాగుతామంటే గుర్తు చేసుకోవటానికి. లోకానికి మనకున్న డిఫరెన్స్. మనం ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఆ రొట్టెని, ద్రాక్షారసాన్ని మనం తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ మరి ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 21వ వచనం చూడండి. 12:21. చాలు చాలు 21లోనే మీ దేవుడైన యెహోవా తన నామమును ప్రకటించుటకు ఏర్పరచుకున్న స్థలము మీకు దూరముగా ఉండిన ఎడల. ఇక్కడ దేవుడు తన ఆజ్ఞలని మనకంత భారంగా పెట్టలేదు. అంటే ఇది ఖచ్చితంగా చేయాలి అని కొన్నున్నా ఇక్కడ మనకి ఒక వెసులుబాటు కనిపిస్తుంది. అప్పుడు వారికి ఆ స్థలం, ఒక స్థలం, ఆయన స్పెసిఫిక్ స్థలానికి వచ్చి మీరు అర్పించాలని అన్నారు కదా, అది వారికి దూరం అయిపోతే ఇప్పుడు మనం దాన్ని వాడుకుంటే ఇప్పుడు మనకు ప్రాబ్లం లేదులేండి. అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ లేదు, కాలినడకో చిన్నగా నడిచే ఏరోప్లేన్లో ఏం లేవు కాబట్టి యానిమల్స్ మీద రావాలి. అది దూరం అయిపోతే మీరు అక్కడే అర్పించి మీరు అక్కడే, అంటే మీరు దగ్గర ఉన్న స్థలంలో చేయొచ్చు అని ఉంటుంది. ఇది మనకు ఆసరా కాదు. ఎందుకంటే ఒక కల్చర్ డెవలప్ అయింది క్రిస్టియానిటీలో. ఆ కల్చర్ పేరు ఏంటంటే కల్చర్ ఆఫ్ కన్వీనియన్స్. ఈ కల్చర్ ఆఫ్ కన్వీనియన్స్ అంటే ఏంటంటే మనం చేయగలిగి ఉండి విత్ మినిమం ఎఫర్ట్ ఇస్తూ నేను చేయలేను అంటాం. ఒక ఉదాహరణగా చెప్పాలంటే నేను కుర్చీలో కూర్చున్నానండి, ఏదైనా పని చేయటానికి అది చేయమని లేవమన్నాం అనుకో లేవగలం, కానీ ఎటువంటి ఎఫర్ట్ ఇవ్వకుండా చెయ్యి నొప్పిగా ఉంది, కాలు నొప్పిగా ఉంది, నడుము నొప్పిగా ఉంది అని చెప్పినట్టు అనమాట. అదే పాముంది అన్నాం అనుకోండి, అక్కడ గబుక్కులు లేసి అటు పరిగెట్టుకెళ్ళిపోతారు. అంటే ఈ కల్చర్ ఆఫ్ కన్వీనియన్స్ అంటే కంఫర్ట్, కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్ ఏంటంటే దేవుని సన్నిధికి రావటానికి తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, జ్వరము, బలహీనత, నీరసం, అది మనం కాదనుకుంటే మన గవర్నమెంట్ ఎక్కడన్నా ₹1,00,000 ఇస్తుందంటే పరిగెత్తుకెళ్ళిపోతాం, ఏం గుర్తురావు. కానీ దేవుని సన్నిధికి రావాలంటే దీన్నే కల్చర్ ఆఫ్ ఇది ఎక్కువైపోతుంది. ఇది సంఘంలోకి వచ్చేసింది, ఒకరి నుంచి ఒకరికి అయిపోతుంది. ఎప్పుడన్నా ఎవరైనా అడిగినప్పుడు కుదరలేదండి, ఇదే కల్చర్ ఆఫ్ కన్వీనియన్స్ అంటే. కుదరలేదండి, వీలు పడలేదండి, నీరసంగా ఉందండి, ఎందుకు రాలేదు రాదు. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను నేను. మొదటి రాజుల గ్రంథము ఒకసారి చూడండి. ఈ మొత్తం అధ్యాయం చెప్పాలనుకుని ఇదే ఇబ్బంది నాకు. 12:28 ఇక్కడ సందర్భం ఉంటుంది, మీకు తెలిసిందే ఉంటుంది. అక్కడ సొలొమోను తర్వాత రాజ్యం రెండుగా విడబడిపోయింది. ఒకటి యెరోబాము తోటి, ఒకటి రెహబాము తోటి. యోధా రాజ్యమేమో రెహబాము, యెరోబామేమో ఇశ్రాయేలు 10 గోత్రాలకి. 28వ వచనం చూడండి ఒకసారి. ఉమ్, ఉమ్. ఉమ్. చాలు చాలు, ఇక్కడ మీరు తర్వాత చదువుకోండి. ఆయన ఏమంటున్నాడంటే యెరోబాము, యెరూషలేముకి వెళ్ళటానికి మీకు మరీ కష్టమేమో, మరీ దూరమేమో అంటున్నాడు అనమాట. అంటే యెరూషలేములో అందరూ అక్కడికి వచ్చి అర్పణలు అర్పించాలి, ఆయన సేవించాలి, పూజించాలని దేవుడు నిర్ణయించాడు కదా. ఈ యెరోబాము ఏం చేశాడంటే వాళ్ళు అక్కడికి అక్కడ వెళ్తే రెహబాము ఉంటాడు. రెహబాము ఉంటే వీళ్ళకి ఆయనకి పైనుంచి చూస్తే మీకు అర్థమవుతుంది. ఆయనకి అట్రాక్ట్ అయిపోయి వీళ్ళు అక్కడే ఆయన్ని
ఆయనకి ఆయన తరపుకి వెళ్ళిపోతే ఆయన వచ్చి ఇక్కడికి వచ్చి నన్ను చంపేసి నా రాజ్యాన్ని దోచేస్తాడేమో అని చెప్పి ఏం చేస్తాడంటే కింద చూడండి ఒకసారి 29వ వచనం ఫాస్ట్గా చదవండి కొద్దిగా. ఉమ్, చాలు. కన్వీనియన్స్, కల్చర్ ఆఫ్ కన్వీనియన్స్ దగ్గరలో పెట్టేసుకున్నాడు దేవుణ్ణి. ఒకటి బేతేల్లోనూ ఒకటి దానిలోనూ అర్పించడానికి బలిపీఠాలు ఏర్పరిచేసాడు. ఎవరినన్నా బ్రదరు ఎందుకు రావట్లేదు బ్రదర్ సంఘానికి అంటే నేను అడిగాను, లిటరల్గా జరిగింది. ఎందుకు రావట్లేదంటే వాక్యం బాగుంటుంది కదా, హెల్దీ చర్చ్ కదా అంటే దగ్గరలో ఉంది బ్రదర్, దూరం అయిపోయింది. మనం ఎప్పుడైతే ఈ కల్చర్ ఆఫ్ కన్వీనియన్స్కి మనం బానిసలం అయిపోతామో, కంఫర్ట్కి, అప్పుడు మనలోంచి విగ్రహాలు వస్తాయి. ఇక్కడ వీళ్ళు వీళ్ళు కాంప్రమైజ్ అయినందుకు 2 విగ్రహాలు వచ్చినాయి. ఏం చేశాడు, 2 పోత విగ్రహాలు చేయించి అక్కడ నిలవబెట్టాడు. బేతేల్లో ఒకటి, దానిలో ఒకటి. ఎప్పుడైతే మనం వాటికి బౌ చేస్తామో, వాటికి లొంగిపోతామో, ఈ కంఫర్ట్కి, వెసులుబాటుకి, సౌకర్యానికి, నాకు దగ్గరగా ఉంది దూరంగా ఉంది అనేసి మనం ఎప్పుడైతే వాటికి లొంగిపోతాం, మన ఆత్మీయ స్థితి కూడా పడిపోతుంది. కాబట్టి టైం లేదు, నేను ముగిస్తాను 5 నిమిషాల్లో. కాబట్టి ఈ కల్చర్ ఆఫ్ కన్వీనియన్స్ గురించి మనం జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని మనం నిజంగా ఆరాధించాలంటే ఒక చిన్నపాటి సాక్రిఫైస్ అవసరం అవుతుంది. అంటారు కదా, ఒకటి కావాలంటే చిన్నవి మనం సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం ఉంది, నిజమైన హెల్దీ చర్చ్ కావాలంటే. తర్వాత నేను ముందుకెళ్ళిపోతాను. తర్వాత రిపీటెడ్గా మనం ఒకటి చూస్తాం ఈ 12వ అధ్యాయంలో. అదేంటి చెప్పండి? 7వ వచనం, 7వ వచనంలో, 12వ వచనంలో, తర్వాత 18వ వచనంలో. ఇక్కడ దేవుడు సంథింగ్ ఇంకేదో కోరుకుంటున్నాడు. అంటే మన అవుటర్ యాక్షన్స్ వెనకాల ఒక ఒక యాటిట్యూడ్ కోసం చూస్తున్నాడు ఆయన. అదేంటది చెప్తారా? 7, 12, 18. మీరు అందరూ మీ కుమారులతోటి వాళ్ళందరూ మీరు ఫ్యామిలీకి అక్కడ చేరిన తర్వాత ఏం చేయాలి? ఆయన అర్పించి సంతోషించాలి. రిజాయిసింగ్. మీరందరూ ఏం చేయాలి? రిజాయిస్, సంతోషించాలి. ఇప్పుడు మనం చెల్లించే ఆరాధన అది నిజమైనది అని ఎప్పుడు మనకు అర్థమవుతుందంటే మనం చెక్ చేసుకోవాలి. ఏంటంటే మనం ఆయన్ని ఆరాధించేటప్పుడు మనకి నిజమైన ఆనందం, నిజమైన ఆసక్తి, నిజమైన ప్లెజర్ లేకపోతే డిలైట్ వస్తుందా? అంటే ఆనందంగా ఆరాధిస్తున్నామా, సంతోషంగా ఆరాధిస్తున్నామా ఆయన్ని? ఒకవేళ ఆ విధంగా అయితే మన హృదయంలో మనం ఫీల్ అవ్వకపోతే ఎక్కడో తేడా కొట్టింది, ఎక్కడో సంథింగ్ ఈజ్ రాంగ్. అప్పుడు చచ్చిపోయిన నాడి చూసి ఎలాగా చచ్చిపోయి ఉన్నాడు అని చెప్పినట్లు మన ఆరాధన అనే నాడిని పట్టుకుని కొట్టుకుంటుందా లేదా మనం ఎగ్జామిన్ చేసుకోవాలి. నేను ఇస్తున్నప్పుడు చీర్ఫుల్గా ఇస్తున్నానా? నేను పాడుతున్నప్పుడు అటెంటివ్గా పాడుతున్నానా? దేవునికి ఆరాధించేటప్పుడు అటు ఇటు ఆలోచించకుండా నేనేం చేస్తున్నది అది నేను భావిస్తున్నానా? ఆ విధంగా నేను ఏది పలుకుతున్నానో దాన్ని ఆ విధంగా చేస్తున్నాను అనేది మనం ఎగ్జామిన్ చేసుకోవాలి. ఆ విధంగా చేయలేదనుకోండి, అంటే మన ఇంటర్నల్ ఫీలింగ్స్ అవుటర్ యాక్షన్స్కి కనెక్ట్ అవ్వలేదనుకోండి, మనం చేసే ఆరాధన వ్యర్థం. ఇది నేను చెప్పట్లేదు, ప్రభువైన యేసుక్రీస్తు చెప్పారు. ఎవరికి చెప్పారంటే ఆ కాలంలో బాగా వెల్ నోన్ రిలీజియస్ పీపుల్, పరిసేయులు, సద్దుకాయలు, శాస్త్రులు, వాళ్ళతో చెప్పారు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 8, 9 వచనాలు. మీరు పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు, మీరు హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి. అటువంటి ఆరాధన కనుక మనం చేస్తే అప్పుడు మనం చేసేదంతా వ్యర్థమైపోతుంది. అప్పుడు మన ఈ ప్రీచింగ్ ఏమవుతుందంటే ప్రొఫెషన్ అయిపోతుంది.
అప్పుడు మన వర్షిప్ ఏమవుతుందంటే పర్ఫార్మెన్స్ అయిపోతుంది. మన గివింగ్ ఏమైపోతుందంటే డ్యూటీ అయిపోతుంది. అలాగే మన పర్సనల్ డివోషన్ ఏమవుతుందంటే మ్యాండేట్ అయిపోద్ది. చెయ్యాలి కనుక చేస్తున్నాం. కాబట్టి మనం చెల్లించేది ఏదైనా యథార్థంగా ఉండాలి. లేకపోతే అది వ్యర్థమైనదిగా దేవుడు ఎంచుతాడు. అది మినిస్ట్రీలో ఏ పని చేసినా సరే. నేను ఒక ఉదాహరణ చెప్తాను, ముగించేస్తాను. ఒక పాస్టర్ గారి అబ్బాయి ఉన్నాడు. ఆయన చర్చిలో మంచిగా మినిస్ట్రీలో వాడబడుతున్నాడు. అయితే ఒక ఎల్డర్‌కి ఒకసారి ఒక బార్ షాప్‌లో దొరికాడు. ఆయన ఆశ్చర్యపోయి ఆ పిల్లోడిని పక్కకు పిలిచి అడిగాడు. "ఏం బాబు నువ్వు చక్కగా ఆరాధిస్తావు, మంచిగా పాడతావు, మంచిగా మ్యూజిక్ ప్లే చేస్తావు, చక్కగా అన్నిట్లో పాల్గొంటావు మినిస్ట్రీలో. ఏంటిది?" అంటే, "చూసేసారా? తెలిసిపోయిందా? నేను రోజు చేసే పనే ఇది. నేను ఎందుకు చేస్తున్నానంటే యాక్చువల్‌గా నాకు ఇంట్రెస్ట్ లేదు. మా నాన్న ప్రెషర్ వల్ల" ఆళ్ళ నాన్న పాస్టర్ అనమాట. "మా నాన్న ప్రెషర్ వల్ల నేను ఇందులో కొనసాగుతున్నాను" అన్నాడంట. కాబట్టి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, సమ్‌వన్ మే బీ ఇన్ మినిస్ట్రీ బట్ నాట్ ఇన్ క్రైస్ట్. మినిస్ట్రీలో ఉండొచ్చు, కానీ క్రీస్తులో లేరేమో గమనించుకోవాలి. అందుకనే మత్తయి సువార్త 7:21లో ప్రభువా ప్రభువా అని పిలిచేవారు నాకు పాత్రలు కదా అని చెప్పి, ప్రభువా నీ పేరట నేను మినిస్ట్రీలు ఇది చేయలేదా, అది చేయలేదా, పాడలేదా, లేదా మీటింగ్లు పెట్టలేదు, ఇది పెట్టలేదంటే, నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. కాబట్టి రిజాయిసింగ్ అనే మాట చాలాసార్లు వాడబడింది బైబిల్‌లో. పాత నిబంధనలో కూడా, అలాగే కొత్త నిబంధనలో కూడా పర్టిక్యులర్‌గా ఫిలిప్పీ గ్రంథంలో సుమారు 10 సార్లు 4:4లో ఏమనుంది? ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించుడి. అలాగే 4:11 నేను ఏ స్థితిలో ఉన్నానో నేను తృప్తిగా ఉండటం నేర్చుకున్నాను. ఆయన ఏ స్థితిలో ఉన్నాడు ఆ ఉత్తరం రాసేటప్పుడు? జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండి కూడా చెప్తున్నాడు ఆయన, నేను ఆనందిస్తున్నాను, నాతో పాటు మీరు కూడా క్రీస్తునందు ఆనందించండి. చార్ల్స్ స్పర్జన్ అంటాడు, అవర్ హ్యాపీ గాడ్ ఈజ్ టు బి ఈజ్ షుడ్ బి వర్షిప్డ్ బై ద హ్యాపీ పీపుల్ అంటాడు. బై కీపింగ్ హిస్ నేచర్ అండ్ క్యారెక్టర్. కాబట్టి మన ముందు ఆయన బల్ల ఉంది. నాకు ఇదంతా జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం గ్యాదరింగ్ గురించి మాట్లాడుకున్నాం, మనం గ్యాదర్ అయ్యాం. తర్వాత మనం రిడెంప్షన్, మన విమోచనకి ఆయన చెల్లించిన వెల, మనం రక్షింపబడటానికి దాని గురించి జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత రిజాయిసింగ్, నాకు కమ్యూనియనే గుర్తొచ్చింది అనమాట ఈ అధ్యాయం చూస్తున్నప్పుడు. ఆయన జ్ఞాపకం చేసుకోవడం వల్ల, మనం కూడుకోవటం వల్ల అది మనకు దేనికి దారితీస్తుంది అంటే మన సంతోషానికి దారితీస్తుంది, మన ఆనందానికి దారితీస్తుంది. చార్ల్స్ స్పర్జన్ మళ్ళీ ఇంకోటి అన్నాడు ఏంటంటే, మనం ఆ రొట్టెని ద్రాక్షారసాన్ని చూస్తున్నప్పుడు మనం ఊరికనే వాటిని చూస్తూ ఉండటం కాదు, వేర్ దెమ్ యాజ్ ఎ గ్లాసెస్ అండ్ లుక్ త్రూ దెమ్ వాట్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ డన్ ఫర్ యూ అండ్ మీ. ఆ రొట్టెని ద్రాక్షారసాన్ని చూడటం కాదు, వాటిని గ్లాసెస్ లాగా వేసుకుని దాని ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను నన్ను రక్షించడానికి కల్వరి శిలువలో ఏం చేశాడని జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం, ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను నన్ను విడిపించడానికి, ఆ బానిసత్వం నుంచి, పాపం అనే దాసత్వం నుంచి ఆయన తను కల్వరి శిలువలో ఎలా అర్పించుకున్నాడని జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళి బల్లలో పాల్గొందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఘనమైన తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీకే వందనాలు తండ్రి. ఈరోజు మమ్మల్ని తండ్రి వాక్యం ద్వారా మీరు తండ్రి మీరు జ్ఞాపకం చేసిన విషయాలను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము ఒక్కటిగా సంఘముగా కూడటం మానవద్దు. దానివల్ల మా విశ్వాసంలో మేము ఎడిఫై అవుతాం. అలాగే మేము ఒకరినొకరు సహవాసంలో ఎదుగుతాము అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేశారు. అలాగే మీ విమోచన కార్యాన్ని, మీ యొక్క బలి అర్పణని మీరు జ్ఞాపకం చేసుకోవటం వల్ల మేము ఆనందంగా మీ బలలో చేయవేయగలుగుతాము. మా రక్షణ గురించి మేము సంతోషించగలుగుతాం అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసిన విధానం బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మీకు చెల్లించుకుంటున్నాను తండ్రి, యేసు నామమున.